అన్నము, చపాతీ, పులావు ఏట్లికైనా సరే చాలా బాగుంటుంది ఈ గుడ్డు పులుసు. కళాయిలో ఆయిల్ వేసుకొని అది బాగా అందులో కొంచెం పసుపు కూడా వేసి బాగా ఏగినాక అందులో ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసుకొని వేపేసి పక్కన పెట్టుకోవాలి. అదే పెనంలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా కూడా వేసి కొంచెం వేపుకున్నాక అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. నీళ్లు పోసి వేపుకునే దాంట్లో కన్నా ఆయిల్లో మగ్గిన ఆనియన్ టేస్ట్, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కనుక ఆయిల్లోనే వేపండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది గుడ్ల పులుసు. చాలా కామన్ ఇది వండటం. కాకపోతే మా మమ్మీ మసాలాలు ఎక్కువ హడావిడులు ఏమీ లేకుండా సింపుల్గా చేసేది. కానీ వేడివేడి అన్నంలో తింటే భలే ఉండేదబ్బా. ఉల్లిపాయ బాగా మెదిపేసుకుంటే అసలు ఆ పులుసులోని ఉల్లిపాయలు తెలియకుండా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ మనం వేపుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని, అలాగే కొంచెం చింతపండు మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. దాన్ని నానబెట్టుకొని రసం తీసి ఆ రసం కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి దించేయండి, అంతే. లాస్ట్లో మెయిన్గా 1 స్పూన్ షుగర్ కూడా వేయండి. సూపర్ యమ్మీ గుడ్డు పులుసు ఎంత బాగుంటుందో. గుడ్డు పులుసు అనే పేరే బాగుంటుందబ్బా.